Is all yours. For all.
పర్ఫార్మెన్స్ శివ తాండవం గురించి అని విన్నాను. సో శివుడి గురించి ఒక చిన్న ప్రశ్న, ఈజీ ప్రశ్న అనుకుంటున్నాను. గిఫ్ట్స్ లేవు కాబట్టి ఎవరైనా ఆన్సర్ చెప్పచ్చు. శివుడు ఉపయోగించే ధనస్సు పేరు ఏమిటి? యుద్ధం చేసేవాడు కాబట్టి పినాకపాణి. యుద్ధం చేసిన యాదవ్ వీరుడు ఎవరు? అక్కడ ఆన్సర్ తెలుసు. బద్ధశత్రువు ఉంటారు కదా, సాత్యకి బద్ధశత్రువు. End. Okay. Aditi is ready for the next song. శివుడు ప్రదర్శించే విశ్వ నృత్యం దాని కళాత్మక సౌందర్యం మరియు తాత్విక యోగ్యతకు ప్రసిద్ధి చెందిన తాండవం. దీన్నే శివతాండవం అంటారు. శివతాండవం అనేది సృష్టి, సంరక్షణ మరియు లయ చక్రానికి మూలమైన శక్తివంతమైన నృత్యం. తాండవం విశ్వ విధ్వంసకుడుగా శివుని హింసాత్మక స్వభావాన్ని వర్ణిస్తుంది. పండితుల అభిప్రాయం ప్రకారం తాండవ నృత్యం యొక్క లక్షణాలు భరతముని నాట్యశాస్త్రం యొక్క 4వ అధ్యాయంలో వివరించబడ్డాయి. దీనిని 5వ వేదంగా మరియు శివుని శాశ్వత నృత్యం తాండవం యొక్క వ్యక్తీకరణగా సూచిస్తారు. తాండవం 7 రకాలుగా ఉంటుందని పండితులు నమ్ముతారు. ఆనంద తాండవం ఆనందంతో చేసేది. త్రిపుర తాండవం శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని చంపిన తర్వాత ప్రదర్శించే కోపం మరియు ధైర్యంతో కూడిన నృత్యం. సంధ్యా తాండవం ఆహ్లాదకరమైన సాయంత్రం చేసే తాండవం. సమర తాండవం విశ్వధ్వంసాన్ని వర్ణిస్తుంది. కాళీ తాండవం చెడుని నాశనం చేయడానికి శివుని ఉగ్రరూపం ప్రదర్శించే నృత్యం. ఉమా తాండవం ప్రేమను వ్యక్తపరిచే నృత్యం. గౌరీ తాండవం శివుడు మరియు స్వచ్ఛత దేవత గౌరీ ప్రదర్శించే నృత్యం. భో శంభో ఆనంద నృత్యం సృష్టి మరియు విధ్వంసం యొక్క విశ్వచక్రాలను అలాగే జనన మరియు మరణాల యొక్క రోజువారీ లైన్ సూచిస్తుంది. ఈ నృత్యం శాశ్వత కీర్తి యొక్క 5 సూత్రాల వ్యక్తీకరణ. ఈ 5 సూత్రాలు సృష్టి, స్థితి, సంహార, తిరోభవ, అనుగ్రహం. సృష్టి అంటే సృష్టి, స్థితి సంరక్షణ, సంహార విధ్వంసం, తిరోభవ భ్రాంతి, అనుగ్రహ మోక్షం. శ్రీ స్వామి దయానంద సరస్వతి 18వ శతాబ్దంలో రచించిన ఈ తాండవ నృత్యం రేవతి రాగంలో మరియు ఆదితాళంలో కూర్చబడింది. నృత్య కల్పన శ్రీమతి రీమా కశ్యప్, అదితి గురువు గారు. అదితి, ద స్టేజ్ ఈజ్ ఆల్ సెట్. అర్జునుడి శంఖం పేరేంటి? ఇక్కడ వచ్చేసింది ఆన్సర్ దేవదత్త. శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్యం, అర్జునుడి శంఖం దేవదత్త. అశ్వాభిని అంటే ఏంటి? ఎవరైనా విడదీయగలరా? బెటాలియన్ అంటే కొంతమంది ఉంటుంది. ఇది కాంప్లెక్స్ క్వశ్చన్, నాకు కూడా ఆన్సర్ తెలియదు. టైం ట్రాక్ చేయాలి కాబట్టి నేను క్వశ్చన్ అడిగాను. తదుపరి నృత్యం శ్రీకృష్ణుడు కళింగ యుద్ధాన్ని వివరించే నవరత్నమాలిక కృతుల సమితి నుండి తీసుకోబడిన అందమైన గాలుతో కూడిన పాట. కృష్ణుడు మరియు అతని స్నేహితులు యమునా నది ఒడ్డున సంతోషంగా ఆడుతున్నప్పుడు బాబా లైట్స్ ఆపాలి.